హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ 1 వీక్ కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోస్ పెట్టడంలో. నాకు కొంచెం ఆఫీస్ వర్క్ బిజీగా ఉండి కుదరలేదు ఎడిటింగ్ చేయడానికి. సో ఈరోజు వీడియోలో అయితే హెల్త్ అండ్ కేర్ వర్కర్ వీసా మీద ఒక వీడియో చేసాం కదా, దాని పార్ట్ 2. చాలామంది ఆ వీడియో కామెంట్స్లో కానీ నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజెస్లో కానీ ఆ జాబ్ పోర్టల్ డీటెయిల్స్ అలాగే ఎలా అప్లై చేయాలి అని అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఇంకో వీడియో చేయమని చెప్పి కామెంట్స్ పెట్టారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే బేసిక్గా 2 కేటగిరీస్గా డివైడ్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసరికి హెల్త్ కేర్ జాబ్స్, అంటే నర్స్ కానీ, డాక్టర్ కానీ, మిడ్ వైఫ్స్ కానీ, క్లినీషియన్, ఫార్మా, ఇట్లా హెల్త్ కేర్ సంబంధించిన జాబ్స్ ఎట్లా అప్లై చేసుకోవాలి, అంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే పోర్టల్, ఎలా అప్లికేషన్ ప్రిపేర్ చేసుకోవాలి అనే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. తర్వాత వచ్చేసరికి కేర్ హోమ్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. కేర్ హోమ్ జాబ్స్ యూకేలో ఉన్న టాప్ కేర్ హోమ్స్, వాటి వెబ్సైట్స్, వాటి జాబ్ పోర్టల్స్, ఎక్కడ అప్లై చేసుకోవచ్చు, ఎక్కడ చూసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఎంటైర్ అప్లికేషన్ ఫిల్ చేసి అయితే చూపించలేను, ఎందుకంటే అట్లా చేయాలంటే టైం ఆల్మోస్ట్ 1 hour అయిపోతుంది వీడియో. బట్ ఎన్హెచ్ఎస్ అయితే శాంపుల్ అప్లికేషన్ చూపించి ఏ సెక్షన్స్ ఉంటాయి, ఎలా ఫిల్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేర్ హోమ్స్ వచ్చేసరికి వెబ్సైట్స్, జాబ్ డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి, ఎలా చూసుకొని ఎలా అప్లై చేయాలి అనేది ఆ ప్రాసెస్ వరకు చూపిస్తాను. సో ఈ వీడియో కోసం అయితే చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే నేను హెల్త్ కేర్ ఫీల్డ్ కాదు, లేదా కేర్ ఫీల్డ్ గురించి నాకు ఐడియా లేదు. నాకు తెలిసిన కొంతమందిని వాళ్ళందరికీ మెసేజెస్ పెట్టి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను. అలాగే ఈ కేర్ హోమ్లో పనిచేస్తున్న వాళ్ళని, అలాగే కేర్ హోమ్స్కి పర్సనల్గా ఈమెయిల్ పెట్టి అడిగాను ఇన్ఫర్మేషన్, అసలు ఎట్లా జాబ్స్ తీసుకుంటారో, ఓవర్సీస్ నుంచి ఇండియా నుంచి రిక్రూట్ చేసుకుంటారా, స్పాన్సర్షిప్ ఇస్తారా, వీసా అని చెప్పి ఈ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్నాకే మీకు వీడియో చేద్దాం అనుకున్నాను. అందుకని కొంచెం లేట్ అయింది. ఈ వీడియో కోసం ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళకైతే ముందుగా సారీ. సో ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. అలాగే వీడియోని లైక్ చేయటం కూడా మర్చిపోమాకండి, ఎందుకంటే చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, బట్ వాళ్ళలో ఓన్లీ 25-30% మంది ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళు జస్ట్ చూస్తున్నారు. సో ఒక 5 seconds టైం తీసుకొని సబ్స్క్రైబ్ మీద అయితే క్లిక్ చేయండి. సో వితౌట్ ఎనీ డీలే ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించినట్టుగా ఇంకొకసారి మళ్ళీ చూపిస్తున్నాను. టైర్ 2 స్పాన్సర్షిప్ ఇచ్చే వాళ్ళు హెల్త్ అండ్ కేర్ వర్కర్ డొమైన్లో ఈ లిస్ట్లో మనం గవర్నమెంట్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా కేర్ హోమ్ కానీ హెల్త్ కేర్ సంబంధించిన కంపెనీకి అప్లై చేసినప్పుడు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోండి ఆ కంపెనీ ఈ లిస్ట్లో ఉందా లేదా అని చెప్పి. ఎందుకంటే చాలామంది యూకేలో ఉన్న వాళ్ళు జాబ్ ఇప్పిస్తాము హెల్త్ కేర్లో అని చెప్పి మనీ తీసుకొని స్కామ్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరైతే ఇక్కడికి వచ్చి కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆ కంపెనీకి రియల్గా స్పాన్సర్షిప్ లైసెన్స్ ఉందా లేదా అని చెప్పి ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు. సో అలాగే సేమ్ ఇదే లిస్ట్ మళ్ళీ ఇక్కడ ఇంకో సైట్ ఉంది. ఇక్కడ ఏంటంటే మీరు కంపెనీ నేమ్తో కానీ, లొకేషన్ కానీ, ఇండస్ట్రీ తోటి ఫిల్టర్ చేసుకోవచ్చు. అలాగే వాటి వెబ్సైట్ లింక్స్ కూడా ఉంటాయి. సో ఇంకొంచెం యూజర్ ఫ్రెండ్లీ అనమాట. సో లెట్స్ సే ఇప్పుడు కేర్ వర్కర్ జాబ్స్ చెక్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ కేర్ హోమ్ అని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేస్తే మీకు అన్ని హెల్త్ కేర్ సంబంధించి అబ్బీ హెల్త్ కేర్, యాక్చువల్, అడిలైడ్, ఇట్లా చాలా వస్తాయి. ఇక్కడ క్లిక్ చేస్తే వాటి వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తాయి అనమాట. సో అలాగే వాటి లొకేషన్ ఎక్కడ ఉంది, వాటికి టైర్ 2 లైసెన్స్, ఏ రేటింగ్ ఉంది, సో ఇట్లా ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఏ జాబ్కి అప్లై చేస్తున్నా ఇక్కడికి వచ్చి అయితే ఫస్ట్ చెక్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఫస్ట్ మనము ఎన్హెచ్ఎస్ జాబ్స్ అంటే హెల్త్ కేర్ జాబ్స్ చూద్దాము. సో యూకేలో మెజారిటీ ఆఫ్ హెల్త్ కేర్ జాబ్స్ అన్నీ కూడా ఎన్హెచ్ఎస్ వాళ్ళే అడ్వర్టైజ్ చేసి వాళ్ళే తీసుకుంటారు అనమాట, లైక్ డాక్టర్, నర్స్ అలా. సో ఆల్మోస్ట్ అన్ని హెల్త్ కేర్ జాబ్స్ ఈ వెబ్సైట్లో పెడతారు, healthjobsuk.com అని చెప్పి. నేను చూపిస్తున్న అన్ని వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చాక ఇక్కడ మీకు కేటగిరీస్ ఉంటాయి చూడండి. హోమ్ పేజ్లో నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ, మెడికల్, డెంటల్, ఎమర్జెన్సీ, వాలంటీర్స్, అడ్మినిస్ట్రేటివ్, అంటే ఇక్కడ నర్సింగ్ మీద ఉంటాయి, మెడికల్, డెంటల్ వాళ్ళకు ఉంటాయి. అలాగే డ్రైవర్స్, అంబులెన్స్ డ్రైవర్స్ కానీ, పారామెడిక్స్ కానీ అంటారు కదా, ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అంటే ఐటీ టీమ్స్ కానీ, సపోర్ట్ టీమ్ కానీ, వీళ్ళు కూడా ఇక్కడే అప్లై చేసుకోవాలి. సో ఎన్హెచ్ఎస్లో ఎలాంటి ఐటీ జాబ్స్ అయినా కానీ, నర్సింగ్ జాబ్స్ అయినా, డాక్టర్ జాబ్స్ అయినా అన్నీ ఒకే వెబ్సైట్లో ఉంటాయి అనమాట. ఐటీకి సెపరేట్ ఏముండదు, అన్నీ ఇదే. సో ఇక్కడ మనం జాబ్ సెలెక్ట్ చేసుకుంటే ట్రాక్ జాబ్స్ అని చెప్పి ఇంకో పోర్టల్కి రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడ యాక్చువల్గా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం అనమాట మనం. సో ఫస్ట్ ఇప్పుడైతే మనం హెల్త్ కేర్ జాబ్స్ అనుకుంటాం కదా, అంటే నర్సెస్ ఇట్లాంటివి. సో నర్సింగ్ మీద క్లిక్ చేద్దాము. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం కీవర్డ్స్ మనకు కావాల్సిన స్పెసిఫిక్గా, ఇప్పుడు మీరు ఫార్మసిస్ట్ పొజిషన్ కోసం చూస్తుంటే ఫార్మా అని చెప్పి, ఫిజిషియన్ కానీ, ఎక్స్రేస్, ఇట్లా జెనెటిక్ కానీ, ఇట్లా ఏ కేటగిరీ ఉంటే అది చేయండి. మనం జనరిక్గా చెక్ చేద్దాము ఎంటైర్ యూకే మీద.
సో ఇట్లా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఎన్హెచ్ఎస్ జాబ్స్. ఆల్మోస్ట్ అన్నిటికైతే స్పాన్సర్షిప్ ఉంటాయి, హెల్త్ అండ్ కేర్ స్పాన్సర్షిప్. సో లైక్ నర్సు, ప్రాక్టీషనర్, సపోర్ట్ వర్కర్, కోఆర్డినేటర్స్, ఎమర్జెన్సీ సిస్టర్స్, ఇట్లా అసలు ఎన్ని జాబ్స్ అనేది చెప్పలేనండి. కొన్ని థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. జాబ్స్ షార్టేజ్ అయితే లేదు. చూడండి ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయో జాబ్స్. సో చాలా మంది జాబ్స్ ఉండవు, దొరకవు, అది ఇది అంటారు. కానీ హెల్త్ కేర్ వాళ్ళకైతే ఎనీ టైం యూకేలో జాబ్స్ ఉంటాయి. మీకు కావాల్సిన సర్టిఫికేషన్స్, రిక్వైర్డ్ స్కిల్స్ కనుక ఉన్నట్టయితే కంపల్సరీగా మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఒక శాంపుల్ జాబ్ ఇక్కడ ఉన్నది తీసుకొని దాన్ని ఎలా అప్లై చేయాలి, లేదా అప్లికేషన్లో ఎలా ఉంటుంది అనేది మనం చెక్ చేద్దాము. సో మనం అయితే నర్స్తో చూద్దాము, ఎందుకంటే ఎక్కువ మంది నర్స్కి అప్లై చేస్తుంటారు కదా. సో నర్స్ మీద చెక్ చేద్దాము. చూడండి నర్స్ మీదే ఎన్ని జాబ్స్ ఉన్నాయో. డిఫరెంట్ టైప్స్, ఎమర్జెన్సీ నర్స్, కేరింగ్ నర్స్, స్టాఫ్ నర్స్ అని చెప్పి ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి నర్సింగ్ మీదే. అలాగే హెల్త్ కేర్ అసిస్టెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. వీటిలో పక్కన ఉన్నాయి కదండి బ్యాండ్ 5, బ్యాండ్ 6. దాని మీనింగ్ ఏంటంటే అవి శాలరీస్ అనమాట. బ్యాండ్ 5 అంటే ఇంత శాలరీ, బ్యాండ్ 6 అయితే ఇంత శాలరీ అని చెప్పి శాలరీ రేంజెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు జాబ్స్. సో మనమైతే లెట్స్ సే బ్యాండ్ 5 నర్స్ తీసుకుందాము. సో మనం సెలెక్ట్ చేసుకున్న పోస్ట్కి డీటెయిల్స్ అన్ని సమ్మరీ ఈ పేజ్లో ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు నర్సింగ్ అనేది మెయిన్ జాబ్ ఏరియా. బ్యాండ్ వచ్చేసరికి బ్యాండ్ 5 పర్మనెంట్ జాబ్. రిఫరెన్స్ నెంబరు, ఎక్కడ ఏ హెల్త్ బోర్డ్ అనేది, కార్డిఫ్ హెల్త్ బోర్డ్ ఇది. శాలరీ చూస్తే 25 నుంచి 31 మనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి. మీరు ఎంట్రీ లెవెల్లో ఉంటేనో 25 ఇస్తారు, ఎక్స్పీరియన్స్ నర్స్ అయితే 31 వరకు తీసుకోవచ్చు మ్యాక్స్. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ అంటే 9th మార్చ్ వచ్చేసరికి ఈ అప్లికేషన్కి ఎండ్ డేట్. సో ఇక్కడ బ్రీఫ్గా జాబ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అసలు హెల్త్ బోర్డ్ ఏంటి అప్లికేషన్. అలాగే ఇక్కడ లాస్ట్లో మనకి జాబ్ వీసా ఉందా లేదా అని చెప్పి ఈ మెన్షన్ చేస్తారు. సో ఇది ఉందంటే కంపల్సరీగా వీసా స్పాన్సర్షిప్ కి ఇస్తారు అని చెప్పి ఈ పొజిషన్ కి. అలాగే ఇంకా మనకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద మనకి ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు అనమాట, కాంటాక్ట్ ఈమెయిల్ అడ్రస్. సో మన అప్లికేషన్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా, వీసా గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ ఉన్న మెయిల్స్ లో ఎవరో ఒకరికి మనం మెయిల్ పెడితే కంపల్సరీగా వర్కింగ్ డేస్ అయితే విత్ ఇన్ 1-2 days లో మీకు రెస్పాన్స్ ఇస్తారు. సో ఎవరన్నా కన్ఫ్యూజన్ లో ఉంటే అప్లై చేసుకునే ముందు ఆ ఈమెయిల్ ఐడీస్ తో అయితే కాంటాక్ట్ అవ్వండి డౌట్ ఉంటే. అలాగే కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ మొత్తం ఈ డాక్యుమెంట్ లో ఉంటాయి. ప్రతి అప్లికేషన్ కి హెల్త్ కేర్ జాబ్స్ లో అంటే ఎన్హెచ్ఎస్ జాబ్ ప్రతి దానికి జాబ్ డిస్క్రిప్షన్ అండ్ పర్సన్ స్పెసిఫికేషన్ అని చెప్పి ఈ డాక్యుమెంట్ అయితే పెడతారు. ఇందులో కంప్లీట్ గా జాబ్ కావాల్సిన స్కిల్స్ అన్నిటిని క్లియర్ గా మెన్షన్ చేస్తారు. జాబ్ టైటిల్ ఏంటి, ఏం చేస్తారు, రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. అలా కిందకు వస్తే పర్సన్ స్పెసిఫికేషన్ అని చెప్పి ఇది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీరు అందరూ నోటీస్ చేయండి, ఎసెన్షియల్, డిజైరబుల్ అని ఉంది. అంటే ఈ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఎసెన్షియల్ అంటే ఈ జాబ్ కి ఈ స్కిల్ కంపల్సరీగా ఉండాలి, అది లేకపోతే మీరు డిఫాల్ట్ గా రిజెక్ట్ అవుతారు అని. అదే డిజైరబుల్ అంటే ఉంటే బెటర్ అని చెప్పి. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి మెథడ్ ఆఫ్ అసెస్మెంట్ అంటారు. అంటే మీకు ఆ స్కిల్ ఉందా లేదా, ఆ క్వాలిఫికేషన్ ఉందా లేదా అని ఎలా అసెస్ చేస్తారు. ఏదర్ ఇంటర్వ్యూ కానీ, లేదా మీ సర్టిఫికేట్స్ చూడటం కానీ, లేదా ఏదైనా రిజిస్ట్రేషన్ మెంబర్షిప్స్ ఉంటే అవి వ్యాలిడేట్ చేయటం కానీ అని. సో మీరు ఇక్కడ మెయిన్ జాబ్కి అప్లై చేస్తున్న వాళ్ళు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్హెచ్ఎస్ లో ఏ జాబ్ కైనా, అంటే నేను అగైన్ రిపీట్ చేస్తున్నాను, నర్సింగ్, ఫార్మా ఇట్లాంటివే కాదు, ఎన్హెచ్ఎస్ లో ఐటీ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఎవరన్నా కానీ ఈ ఎసెన్షియల్ క్రైటీరియా అయితే కంపల్సరీ చెక్ చేసుకోండి. ఇందులో ఉన్న ప్రతి పాయింట్ మీరు మ్యాచ్ అవ్వాలి, లేకపోతే అప్లికేషన్ డిఫాల్ట్ గా రిజెక్ట్ అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ కేసులో చూస్తే కంపల్సరీగా రిజిస్టర్డ్ నర్స్ అయి ఉండాలి, ఎన్ఎంసి రిజిస్ట్రేషన్ ఉండాలి, నర్సింగ్ డిగ్రీ ఉండాలి. సో ఇవి కంపల్సరీగా ఉండాలి. ఇవి లేకపోతే ఫెయిల్ అయిపోతారు, రిజెక్ట్ చేస్తారు అనమాట, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత స్కిల్స్ ఉన్నా. సో మీరు అప్లై చేసే ముందు ఒక్కసారి అయితే ఈ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఉన్న ఎసెన్షియల్ లిస్ట్ అన్ని చూడండి, ఇవన్నీ మీకు ఉన్నాయా లేదా, లేకపోతే తెచ్చుకోవచ్చా, ఆ ఇంటర్వ్యూ టైంకి తెచ్చుకోగలం అనుకుంటే అప్పుడే ప్రొసీడ్ అయ్యి అప్లై చేయండి, లేకపోతే టైం వేస్ట్ చేసుకోమాకండి. ఎందుకంటే ఆటో రిజెక్ట్ అయిపోతుంది అనమాట వీటిలో ఏ ఎసెన్షియల్ క్రైటీరియా మనం మీట్ అవ్వకపోయినా కానీ. సో వన్స్ ఇదంతా చూసి మనకు ఓకే అనుకుంటే ఈ జాబ్, ఈ స్కిల్స్ అన్ని మనకు మ్యాచ్ అయ్యి చేయొచ్చు అనుకున్న వాళ్ళు నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఈ జాబ్కి మనం యాక్చువల్గా అప్లై చేయాలి. సో మళ్ళీ అదే సైట్లోకి వద్దాము. ఇక్కడ అప్లై ఆన్లైన్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీని మీద మనం క్లిక్ చేస్తే ట్రాక్ జాబ్స్ అని పోర్టల్కి రీడైరెక్ట్ అవుతుంది. ట్రాక్ జాబ్స్ అంటారు ఇది.
ఇక్కడ మీకు అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళైతేనేమో డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది లాగిన్ అయితే. సో అప్లికేషన్లో ఏమేమి ఉంటాయి అనేది చూపిస్తాను. అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయను ఎందుకంటే చాలా టైం పడుతుంది కాబట్టి. సో బేసిక్గా 5 కేటగిరీస్ ఉంటాయి అనమాట. ఒకటి పర్సనల్ డీటెయిల్స్, తర్వాత అప్లికేషన్ క్వశ్చన్స్, థర్డ్ వచ్చేసరికి రిఫరెన్సెస్, ఫోర్త్ ఈక్వల్ ఆపర్చునిటీస్. వీటన్నిటికంటే ముందు వచ్చేసరికి మీ వీసా స్టేటస్ కూడా తీసుకుంటారు అనమాట. సో ఫస్ట్ వీసా స్టేటస్లో ఏం చెప్పాలంటే మీరు అందరూ మీకు వీసా స్పాన్సర్షిప్ కావాలి, ఓవర్సీస్ నుంచి అప్లై చేస్తున్నాము అని పెట్టండి. ఇన్ కేస్ యూకేలో ఉన్న స్టూడెంట్స్ అప్లై చేస్తుంటే టైర్ 4 వీసా మీద ఉన్నామని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి పర్సనల్ డీటెయిల్స్, మీ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ క్వశ్చన్స్. సో ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ సెక్షన్స్ అనమాట. సో ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్. సో మీరు అప్లై చేస్తున్న జాబ్ బట్టి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఎసెన్షియల్, ఇందాక మనం చూసిన డాక్యుమెంట్లో ఎసెన్షియల్ క్రైటీరియా కింద ఉంటే అవన్నీ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసరికి మెంబర్షిప్ ఆఫ్ ప్రొఫెషనల్ బాడీస్ అని ఉంది కదా. సో మీరు లెట్స్ సే యూకేలో నర్స్గా అప్లై చేయాలంటే యూకే మెడికల్ కౌన్సిల్లో మెంబర్షిప్ ఇట్లాంటిది ఏమన్నా కావాలి అనుకుంటే వాళ్ళొక యూనిక్ నెంబర్ ఇస్తారు కదా, ఆ నెంబర్ మీరు ఎంటర్ చేయాలి. ర్యాండమ్ నెంబర్ ఎంటర్ చేసి సిస్టమ్ తీసుకోదు, వ్యాలిడ్ నెంబర్, మెంబర్షిప్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. సో అన్ని జాబ్స్కి ఉండదు ఈ మెంబర్షిప్స్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ, బట్ మీరు అప్లై చేస్తున్న జాబ్ బట్టి కావాలా లేదా అనేది చెక్ చేసుకొని ఇక్కడ అప్లై చేయండి. నెక్స్ట్ NHS సర్వీస్. మీరు ఆల్రెడీ NHSలో ఇంత ముందు పనిచేసినా లేకపోతే ఆల్రెడీ ఒక NHS నుంచి ఇంకో NHSకు మూవ్ అవుతున్నా ఈ ఆప్షన్ అప్లై చేయాలి. బట్ మీరంతా ఫస్ట్ టైం చేస్తుంటే మాత్రం ఇది అవసరం లేదు. ఎంప్లాయర్ ఆర్ యాక్టివిటీ హిస్టరీ, మీరు ఇంతకు ముందు ఎక్కడన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ కంపెనీ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. అలాగే ఎంప్లాయ్మెంట్లో గ్యాప్ వస్తే, అంటే మీరు 2 years 3 years అంటే 5-6 months గ్యాప్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇయర్ గ్యాప్ అయితే మాత్రం చెప్పాలి. ఆ తర్వాత సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్. సో అందరూ ఒక్కసారి అయితే నోట్ చేసుకోండి, సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అదేంటంటే ఒక ఓపెన్ టెక్స్ట్ బాక్స్ లాంటిది. సో అక్కడ 1500 వర్డ్స్ లిమిట్ ఉంటుంది. మన ఓన్ వర్డ్స్లో ఈ జాబ్ మనం ఎందుకు అప్లై చేస్తున్నాము అనే డీటెయిల్స్ అన్ని రాయాలి. ఈ జాబ్కి మనం ఎందుకు ఎలిజిబుల్ అనేది మనం మన ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో బేసిక్ ఏంటంటే యూకేలో అప్లికేషన్ ఇక్కడ మీరు అప్లై చేసి సబ్మిట్ చేసినప్పుడు షార్ట్ లిస్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ చూపించరు, ఎందుకంటే డిస్క్రిమినేషన్ లేకుండా ఉండాలి అని చెప్పి ఫెయిర్ పాలసీ కింద అవన్నీ హైడ్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ చేసే వాళ్ళకి ఓన్లీ ఇక్కడ నుంచే కనిపిస్తుంది అనమాట. సో వాళ్ళు ఏంటంటే మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేయాలా లేదా అనేది జస్ట్ ఈ సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ చదివి దాని బేస్ మీద జడ్జ్ చేస్తారు. సో జస్ట్ ఇప్పుడు లెట్స్ సే లైక్ నాకు ఈ స్కిల్ కావాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ కేరింగ్ స్కిల్స్ అని చెప్పి వాళ్ళు కావాలి అని అడిగారు కదా, మీరు ఇక్కడికి వచ్చి జస్ట్ ఐ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఐఎమ్ గుడ్ అట్ కేరింగ్ పీపుల్ అని అట్లా రాయకూడదు. మీరు ఎలా రాయాలంటే ఒక ఎగ్జాంపుల్గా మీ ప్రీవియస్ కంపెనీలో మీరు వాళ్ళు అడిగిన పర్టికులర్ స్కిల్ని ఎలా ప్రజెంట్ చేశారు, ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది ఎగ్జాంపుల్గా ఓన్ వర్డ్స్లో రాయాలి. సో ఇక్కడ ఏంటంటే ఒక షార్ట్ లిస్ట్ అవ్వటమే చాలా బిగ్గెస్ట్ థింగ్ మనకి. ఫస్ట్ మన అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూలో మనం మేనేజ్ చేయొచ్చు, ఎందుకంటే యూకేలో ఇంటర్వ్యూస్ అంత కష్టం ఉండదు ఇండియాతో కంపేర్ చేసుకుంటే. అది మాత్రం నేను హానెస్ట్గా చెప్తున్నాను. ఇక్కడ ఇంటర్వ్యూస్ చాలా ఈజీగా ఉంటాయి. మనం ఇండియాలో ఏంటంటే మనకి చాలా క్వశ్చన్స్ అడుగుతారు, అదొచ్చా ఇదొచ్చా ప్రూవ్ చేయచ్చే అని చెప్పి. ఇక్కడ అంతా ఇదిగా హార్డ్గా ఇంటర్వ్యూస్ ఉండవు. మన అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అవ్వటమే మనకి చాలా పెద్ద విషయం అనమాట. సో మీరైతే ఈ సెక్షన్కి అయితే చాలా టైం తీసుకొని డీటెయిల్గా అన్ని పాయింట్స్ రాయండి. మీరు ఈ జాబ్కి ఎందుకు ఎలిజిబుల్, మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, ఇంతకుముందు ఏమేమి చేశారు, ఇవన్నీ అయితే రాయండి. ఆ తర్వాత ఈ క్వశ్చన్స్ అన్ని మనకు అవసరం లేదు. ఇది ప్రస్తుతానికి ఈ జాబ్ వచ్చేసరికి వేల్స్ కాబట్టి వెల్ష్ లాంగ్వేజ్ అన్నారు, రాదని చెప్పేయండి. ఫర్దర్ క్వశ్చన్స్ నో. ఆర్మ్డ్ ఫోర్సెస్, మీరు యూకే మిలిటరీ కానీ ఇండియా మిలిటరీ కానీ ఎక్కడైనా పనిచేస్తే ఇది ఎస్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. సో ఈ సెక్షన్లో మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇవి. ఏమన్నా క్వాలిఫికేషన్స్ కానీ మెంబర్షిప్స్ ఉంటే అవి మెన్షన్ చేయండి. నెక్స్ట్ సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి రిఫరెన్సెస్. యూకేలో జాబ్ సిస్టమ్స్ అన్ని రిఫరెన్సెస్ బేస్ మీద వర్క్ అవుతాయి అనమాట. ఎవరొకరు మన క్యారెక్టర్ రిఫరెన్స్ కానీ లేకపోతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే వర్క్ రిఫరెన్స్ కానీ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రీవియస్ సెక్షన్లో మీరు ఎంప్లాయర్ హిస్టరీ అని రాస్తారు కదా. సో లెట్స్ సే లైక్ మీరు ఏదో ఒక కంపెనీలో పనిచేశారు అని చెప్పి ఏబీసీ హెల్త్ కేర్ కంపెనీ ఇండియాలో పనిచేశాను అని పెట్టారనుకోండి, ఇక్కడ ఆ కంపెనీకి సంబంధించిన మెయిల్ ఐడినే మీరు రెఫరెన్సెస్లో రాయాలి. పర్సనల్ ఈమెయిల్ ఐడీస్ తీసుకోరు రెఫరెన్సెస్లో. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసరికి ఎండింగ్ విత్ కంపెనీ నేమ్ ఉండాలి, విచ్ ఎవర్ కంపెనీ. సో మీరు పనిచేసిన కంపెనీ అయితే బెటర్. సో
పర్సనల్ ఈమెయిల్ లైక్ జీమెయిల్ ఐడి కానీ అవుట్లుక్ ఈమెయిల్ ఐడి అయితే తీసుకోరు రిఫరెన్సెస్లో. ఇక్కడ ఓన్లీ మీరు కంపెనీస్ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మీరు ఫిల్ చేస్తున్నప్పుడే కేర్ఫుల్గా ఉండండి. మీరు హిస్టరీ మెన్షన్ చేస్తున్నప్పుడే మీరు అప్రోచ్ అవ్వండి వాళ్ళని. సో నేను నీ ఈమెయిల్ వాడుకుంటాను ఓకేనా అని అడిగి వాళ్ళ దగ్గర ఓకే అనుకుంటే తీసుకొని అప్పుడు ఇక్కడ పెట్టండి. ఎందుకంటే మీరు సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్ అయితే కంపల్సరీగా రెఫరెన్సెస్ చెక్ చేస్తేనే మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. సో అది పెట్టేటప్పుడు మీరు కరెక్ట్ ఈమెయిల్ ఐడి పెడుతుందో చెక్ చేసుకోండి. అండ్ లాస్ట్ సెక్షన్ వచ్చేసరికి ఈక్వల్ ఆపర్చునిటీస్. ఇక్కడ ఏంటంటే ఏం లేదు, మీ ఏజ్, మీ జెండర్, మన రిలీజియన్, ఓరియంటేషన్, సెక్స్ ఓరియంటేషన్, రేస్, ఈ డీటెయిల్స్ అడుగుతారు. సో ఇక్కడ ఏం లేదు, జనరల్గా ఏజ్, సెక్స్ మీరు మేల్ ఫీమేల్ పెట్టండి. రేస్ వచ్చేసరికి మనం నేషనాలిటీ ఇండియన్ అని చెప్పండి, ఏషియన్ అని వచ్చింది ఎథ్నిసిటీ. అలాగే రిలీజియన్ హిందూయిజం అయితే హిందూయిజం, ముస్లిం అయితే ముస్లిం, లేదా నాకు నమ్మకం లేదని చెప్పి ల్యాక్ ఆఫ్ బిలీఫ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ వచ్చేసరికి సెక్సువల్ ఓరియంటేషన్, అంటే స్ట్రైటా, బైసెక్సువలా, గేయా, లెస్బియనా అని. సో అవి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, లేకపోతే లేదు. సో ఇవన్నీ చెప్పేసిన తర్వాత, అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే అప్లికేషన్ వెళ్తుండిద్ది. సో నెక్స్ట్ స్టెప్స్ ఏమవుతాయి అంటే, మీరు ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళకి క్లోజింగ్ డేట్ ఉంది కదా అప్లికేషన్కి, మనం ఇంతకుముందు స్క్రీన్లో చూసాము. సో ఆ క్లోజింగ్ డేట్ తర్వాత 1 వీక్ లోపు షార్ట్ లిస్టింగ్ అని చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఈమెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ చూస్తే మనం డెడ్ లైన్ వచ్చేసరికి 9th మార్చ్ అన్నారు కదా. సో 9th మార్చ్ వరకు వెయిట్ చేస్తారు అప్లికేషన్స్కి. లెట్స్ సే లైక్ ఆ తర్వాత 16th మార్చ్కి షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. అందరికి మెయిల్స్ వస్తాయి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి, అపాయింట్మెంట్ బుక్ చేసుకోమని చెప్పి ఇంటర్వ్యూస్కి. వర్చువల్ ఇంటర్వ్యూస్ ఇప్పుడు అన్ని జరిగేది. సో ఆ తర్వాత ఇంటర్వ్యూ జరిగింది, ఓకే అయితే బ్యాక్గ్రౌండ్ చెక్స్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ చెక్స్ అంటే మీ రిఫరెన్సెస్ చెక్ చేస్తారు, సర్టిఫికేట్స్ కానీ మెంబర్షిప్స్ ఉంటే అవన్నీ చెక్ చేస్తారు. అన్నీ ఓకే అయితే మీకు జాబ్లోకి తీసుకుంటారు. వీసా ఇచ్చేసి, అదే సిఓఎస్ ఇస్తారు, దాంతో మీరు వీసా అప్లై చేసుకొని యూకే వచ్చేయచ్చు. సో ఇది హెల్త్ కేర్ జాబ్స్ సంబంధించినవి. ఏ జాబ్ అయినా ఎన్హెచ్ఎస్లో ప్రాసెస్ అయితే ఇదే. అప్లికేషన్లో ఏ క్వశ్చన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ అయితే మనము కేర్ హోమ్ సంబంధించిన జాబ్స్ చూద్దాం. యూకేలో అయితే హండ్రెడ్స్ ఆఫ్ కేర్ హోమ్స్ ఉన్నాయండి. మాక్సిమం కేర్ హోమ్స్కి స్పాన్సర్షిప్ లైసెన్స్ అయితే ఉంది. సో నేను ఈరోజు అయితే అన్ని కంపెనీస్ చూపించట్లేదు, బట్ టాప్ కేర్ హోమ్స్ చూపిస్తున్నాను. టాప్ అని ఎలా అంటున్నానంటే, ఎక్కువ కేర్ హోమ్ బ్రాంచెస్ ఉన్న లేదా ఎక్కువ బెడ్స్ ఉన్న కేర్ హోమ్స్, స్టాఫ్ వైజ్ కూడా ఎక్కువ మంది తీసుకున్న కంపెనీస్ వరకు చూపిస్తున్నాను. వాటి లింక్స్ శాంపుల్గా ఎలా జాబ్స్ అడ్వర్టైజ్ చేస్తారు చూపిస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ అయితే కవర్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అవుతుంది కాబట్టి. బట్ మీకైతే అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి, లేదా వీడియోకి కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా మీకు రెస్పాండ్ అవుతాను, హెల్ప్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనము HC1 అనేది టాప్ కంపెనీ అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బెడ్స్ చాలా బ్రాంచెస్ కూడా ఉంటాయి. సో వాళ్ళ వెబ్సైట్ ఇది HC1 UK. ఇప్పుడు చూస్తే అట్ ద మూమెంట్ 100,000 వేకెన్సీస్ ఉన్నాయి. సో కేర్ అసిస్టెంట్, హోమ్ మేనేజర్, షెఫ్, కేర్ అసిస్టెంట్, ఇట్లా చాలా జాబ్స్ ఉంటాయి. సో లొకేషన్ ఇస్తారు, శాలరీ డీటెయిల్స్ ఎట్లా. కొన్నేమో పర్మనెంట్ జాబ్స్కి డైరెక్ట్గా శాలరీ 25,000 30,000 అంటారు. కొంతమంది ఏమో అవర్లీ రేట్ మెన్షన్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి అవర్లీ £11 నుంచి £1150 వరకు ఇస్తారు అని చెప్పనమాట. సో ఇక్కడ మనము మోర్ డీటెయిల్స్లోకి వెళ్తే మొత్తం అసలు జాబ్ ఏంటి, రోల్ ఏంటి, ఎక్కడ కంపెనీ, ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన నుంచి, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే అప్లై చేయొచ్చు. సో అప్లికేషన్కి ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి వీళ్ళ వెబ్సైట్లో. మీరు ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకొని అప్లై చేసేస్తే షార్ట్ లిస్ట్ అయితే సేమ్ ప్రాసెస్, ఈమెయిల్ పెడతారు, ఇంటర్వ్యూ చేస్తారనమాట. సో ఫస్ట్ వెబ్సైట్ అయితే HC1. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి కేర్ టెక్. సో ఇక్కడ ఒక సెకండ్, ఇప్పుడు ఈ కంపెనీకి నేను చెప్తున్న కంపెనీకి లైసెన్స్ ఉందో లేదో సేమ్ ఈ కంపెనీలోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఇందాక నేను చూపించింది ఫస్ట్ కంపెనీ HC1 కదా. సో ఇక్కడ చూసారా, HC1 లిమిటెడ్, రెసిడెన్షియల్ కేర్ యాక్టివిటీస్. సో టైప్ 2 స్పాన్సర్షిప్ ఉంది. అలాగే నేను చూపిస్తున్న మిగతా కంపెనీస్ కూడా మీరు ఈ వెబ్సైట్కి వచ్చి చెక్ చేసుకోవచ్చు లైసెన్స్ ఉందో లేదో అప్లికేషన్ చేసుకునే ముందు. సో రైట్, సెకండ్ కంపెనీ వచ్చేసరికి కేర్ టెక్. వీళ్ళకి కూడా చాలా బ్రాంచెస్ ఉంటాయి, ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయి. ఇది వాళ్ళ కెరియర్స్ పేజ్, లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అట్ ఎనీ టైం వీళ్ళ దాంట్లో కూడా వెళ్ళి చూస్తే థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. సో సపోర్ట్ వర్కర్, బ్యాంక్ వర్కర్, డెప్యూటీ మేనేజర్, ఇట్లాంటి పొజిషన్స్. సో సేమ్ ప్రాసెస్. మోర్ డీటెయిల్స్లోకి వెళ్ళి జాబ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూడండి, శాలరీస్ ఎంతో చూడండి. అంతా ఓకే అయితే ఆన్లైన్లో అప్లై చేయండి. అగైన్ ఇక్కడ కూడా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, మీ లేదా CV అప్లోడ్ చేయటం, ఏదో ఒక ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్టర్స్లోకి వెళ్తే వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి, వాళ్ళతో క్వశ్చన్ చేయొచ్చు ముందుగానే. సో కేర్ టెక్ అనేది సెకండ్ కేర్ హోమ్ కంపెనీ. నెక్స్ట్
ఫస్ట్ గ్రూప్, ఇది కూడా చాలా పెద్ద కేర్ హోమ్ కంపెనీ. వీళ్ళు ఏంటంటే జస్ట్ కేర్ హోమ్ జాబ్సే కాదు, ఆ కేర్ హోమ్ సంబంధించిన మార్కెటింగ్ జాబ్స్, డొమెస్టిక్ అసిస్టెంట్ అంటే హౌస్ క్లీనింగ్ కానీ హౌస్ కీపింగ్ ఇలాంటి జాబ్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళ శాలరీస్ వచ్చేసరికి ఇదిగోండి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 30,000 to 34,000 ఉన్నాయి. ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. మనం ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి కదా, కీబోర్డ్ బేస్ మీద ఏరియా బట్టి మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. శాలరీస్ అయితే వీళ్ళు కూడా బాగానే ఇస్తారు, 25,000 to 30,000 వరకు ఇస్తారు. సేమ్ వీళ్ళ ప్రాసెస్ కూడా అంతే, అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ 4th కంపెనీ వచ్చేసరికి ఇది అబ్బీ హెల్త్ కేర్. చాలా ఫేమస్ హెల్త్ కేర్ కంపెనీ. యూకేలోనే కాదు, కెనడా, యూఎస్ అట్లా డిఫరెంట్ కంట్రీస్లో బ్రాంచెస్ ఉంటాయి. వీళ్ళకి కూడా స్పాన్సర్షిప్ లైసెన్స్ ఉంది. సో అట్ ద మూమెంట్ వీళ్ళ కరెంట్ వేకెన్సీస్ వచ్చేసరికి ఇవి. లొకేషన్, పొజిషన్ ఏంటని, రిజిస్టర్ నర్స్ అంటే మాత్రం కంపల్సరీగా మెంబర్షిప్ ఉండాలి లేదా నర్సింగ్ లైసెన్స్ ఉండాలి. బట్ ఏమీ లేని వాళ్ళైతే హెల్త్ కేర్ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే కేర్ వర్కర్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేస్తే మోర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా అంతే, ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. సో ఇది అబ్బీ హెల్త్ కేర్. నెక్స్ట్ 4th వచ్చేసరికి అపెక్స్ కేర్ హోమ్స్. వీళ్ళకి 5-6 బ్రాంచెస్ ఉన్నాయి, బట్ ఎక్కువ పెద్ద సైజ్ కేర్ హోమ్స్ అనమాట. ఆల్మోస్ట్ లైక్ 100 beds, 200 beds ఉంటాయి. సో స్టాఫ్ రిక్వైర్మెంట్ బాగుంటుంది. అట్ ద మూమెంట్ వీళ్ళు లూటన్, బెడ్ఫోర్డ్ అరౌండ్లో పొజిషన్స్ ఉన్నాయి నర్సింగ్ హోమ్లో. సో ఇవి జాబ్స్. నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి కేర్ యూకే. ఇంతకుముందు మనం చూసినది వచ్చేసరికేమో కేర్ టెక్, ఇది వచ్చేసరికి కేర్ యూకే. వీళ్ళకి కూడా చాలా పొజిషన్స్ ఉంటాయి. సో మనం కేటగిరీ వైజ్ అని ఫిల్ చేసుకోవచ్చు, లేకపోతే జనరిక్గా అన్నీ చూడొచ్చు. సీనియర్ కేర్ వర్కర్, హోమ్ సపోర్ట్ అడ్మినిస్ట్రేషన్, డొమెస్టిక్ హౌస్ కీపింగ్, ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఫుల్ డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి, మీకు అన్ని మ్యాచ్ అవుతాయా, శాలరీ, లొకేషన్ అన్నీ చూసుకొని ఓకే అయితే ఆన్లైన్లో అప్లై చేయటం వీళ్ళకి కూడా. సో ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ అటాచ్ చేస్తాను. ఇవి కాకుండా ఇంకొక 3 పాపులర్ కేర్ హోమ్ కంపెనీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాము. ఫస్ట్ ఈస్ మ్యాజెస్టిక్ కేర్. ఇది కూడా చాలా పెద్దవి, చాలా బ్రాంచెస్, చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. చూడండి ఎన్ని జాబ్స్ ఉన్నాయో. చాలా మంది అనుకుంటారు జాబ్స్ లేవు, జాబ్స్ తెచ్చుకోవడం కష్టము అని చెప్పి. బట్ కేర్ హోమ్ కానీ హెల్త్ కేర్లో కానీ యూకేలో చాలా జాబ్స్ ఉన్నాయి. అన్ని జాబ్స్కి, మ్యాక్సిమం జాబ్స్కి వీసా స్పాన్సర్షిప్ లైసెన్స్ కూడా ఉన్నాయి. సో జస్ట్ మీరు ఎలా ఎత్తుక్కోవాలి జాబ్, ఎలా అప్లై చేయాలి అనేది తెలుసుకుంటే ఆ జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ. సో అందరైతే నేను పెట్టిన వీడియోలో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఈ లింక్స్ చూడండి. ఈ సైట్స్లోకి వెళ్ళి జాబ్ మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్ సెర్చ్ చేయండి. ఎందుకంటే చాలా మంది డిస్క్రిప్షన్ చదవకుండా జాబ్ని అప్లై చేస్తుంటారు. అదైతే కరెక్ట్ ప్రాసెస్ కాదు. మీరు కంపల్సరీగా జాబ్ని ఫస్ట్ అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం అడుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. అది తెలుసుకోకుండా మనం జాబ్కి అయితే అప్లై చేయకూడదు. సో ఇక్కడ చూడండి, హౌస్ కీపింగ్ అసిస్టెంట్ అన్నారు, అంటే వీళ్ళ జాబ్ పొజిషన్ ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కంపల్సరీ చూడాలి. ఏంటంటే డే టు డే మొత్తం కేర్ హోమ్ మొత్తాన్ని క్లీన్ చేయాలి, ఏమన్నా బెడ్స్ చేంజ్ చేయటం, బెడ్షీట్స్ చేంజ్ చేయటం, ఇవి ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట పొజిషన్. అలాగే వాళ్ళకి ఏం కావాలి, DBS చెక్ కావాలి. సో ఇట్లా ఈ డీటెయిల్స్ అయితే కంపల్సరీ చెక్ చేసుకొని ఆ తర్వాత ఆన్లైన్లో అప్లై చేయండి. లేకపోతే మీకు టైం వేస్ట్, వాళ్ళకి టైం వేస్ట్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అయింది అనుకుంటున్నాను. హెల్త్ కేర్లో జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమకండి. అలాగే అన్ని ఇప్పుడు వరకు నేను చూపించిన లింక్స్ అన్ని అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. ఏమైనా డౌట్స్ వస్తే నన్ను ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ కామెంట్స్లో కానీ రీచ్ అవ్వండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.